నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో, ఈరోజు వీడియోలో అప్డేట్ గురించి, స్పెషల్ డ్రైవ్‌కి సంబంధించిన అప్డేట్ గురించి, అలానే కొన్ని కామన్ డౌట్స్ చాలామంది రిపీటెడ్‌గా అడుగుతున్న డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, అప్డేట్ విషయానికొచ్చినట్లయితే, ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్ డాష్‌బోర్డ్‌లో మనకి లాస్ట్ టైమ్ ఏదైతే అప్డేట్ ఉందో, అదే అప్డేట్ ఉందండి. సో, ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. సో, ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్‌డ్ షార్ట్‌లీ అని మెన్షన్ చేశారు. సో, మేబీ ఈ మంత్ ఎండ్‌లో మనకి ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్స్ రావచ్చేమో. సో, వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో, అలానే మనం ఎగ్జామ్స్ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే, సో, ఇందులో కూడా పీజీ అప్డేట్స్‌లో గాని, యూజీ అప్డేట్స్‌లో గాని ఎటువంటి అప్డేట్ అనేది మనకి రాలేదు. సో, ఇక్కడ మనకి 16థ్ మార్చ్‌లో మనకి ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్‌కి రిలేటెడ్‌గా. అలాగే ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి సర్క్యులర్ రావడం జరిగింది. బట్ స్పెషల్ డ్రైవ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకిక్కడ ఎక్కడ కూడా లేదండి. సో, ఇన్ కేస్ మనం ఏమైనా మిస్ అయిపోయామో అనుకుంటే మాత్రం ఇక్కడ సెర్చ్‌లో చూడొచ్చు. సో, స్పెషల్ అని టైప్ చేసినట్లయితే మనకి ఈ స్పెషల్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకిక్కడ కనిపిస్తాయి. సో, 31 జాన్యువరిలో మనకి లాస్ట్ అప్డేట్ అయితే ఉంది. సో, అలౌయింగ్ ఫర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో, ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి ఒక సర్క్యులర్ రావడం జరిగింది. సో, ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేవి ఇందులో కూడా చెక్ చేయొచ్చు. సో, యూజీ అప్డేట్స్‌లోకి వెళ్లి కూడా మీరు ఒకసారి ఈ స్పెషల్ డ్రైవ్‌కి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో, మనకి డిసెంబర్ 12లో మనకి డిసెంబర్ 3, 25లో మనకి ఈ అప్డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో, కొత్త అప్డేట్స్ అయితే ఇందులో మనకి ఏమీ రాలేదు. సో, మీరు కూడా మీకు వీలైనప్పుడల్లా ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అవుతూ ఉండండి. లేదంటే మన ఛానెల్‌ని చూసినా సరే మీకు ఈ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, తెలుస్తుంది. సో, అలానే ఇక్కడ చాలామంది ఏంటంటే, మనకి కామన్‌గా మనకి 30 సర్క్యులర్‌లో జనవరి 30 ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో, ఈ సర్క్యులర్‌లో మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారండి. సో, ఏదంటే ఎగ్జామినేషన్స్ అంటే మనకి ఫైనల్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనౌన్స్‌మెంట్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్ అనౌన్స్ చేసేంత వరకు కూడా మనకి రూ. 500 ఫైన్‌తో ఈ కోర్సెస్‌కి రిజిస్టర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉందని చెప్పారు. సో, ఈ స్పెషల్ డ్రైవ్‌లో మనకి యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే అంటే డైరెక్ట్‌గా ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ డాష్‌బోర్డ్‌కి వెళ్ళినట్లయితే అక్కడ వెరిఫై చేస్తారు మీ ఎలిజిబిలిటీని. సో, ఎలిజిబిలిటీ వెరిఫై చేసిన తర్వాత కన్సర్న్డ్ క్వెషన్ పేపర్స్ అనేవి ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, సో, దాని ప్రకారంగా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీరెవరైనా సరే ఇదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే 2014 అని చెప్తున్నారు. అలానే 2012 సో, కొన్ని స్పెసిఫిక్ ఇయర్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. సో, ఎవరైనా సరే ఎందుకంటే ఇందులో పర్టిక్యులర్‌గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేమి మెన్షన్ చేయలేదు కాబట్టి, మీరు ఒక్కసారి ఆంధ్ర యూనివర్సిటీకి మీకు అందుబాటులో మీరు ఆ ప్రిమిసెస్‌లో ఉన్నట్లయితే, ఒకసారి వెళ్లి ఈ విషయాలన్నీ తెలుసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇమ్మీడియేట్‌గా ఈ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా అని అడుగుతున్నారండి. సో, ఖచ్చితంగా మనకి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ అండి మనకి. సో, అలానే ఇంకా వేరే ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పెషల్ డ్రైవ్‌లో కాకుండా వేరే నోటిఫికేషన్స్ ఏమైనా ఇచ్చారనుకోండి. అంటే ఈ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి. సో, అటువంటి టైంలో మనం బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి అవుతుంది. సో, అలా తప్ప ఇంక వేరే ఛాన్సెస్ లేవని నేను అనుకుంటున్నాను. బట్ మీకు వీలైతే మాత్రం ఎగ్జామినేషన్ బ్లాక్‌కి వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీ సో, అక్కడ మీరు మిగతా డీటెయిల్స్ కూడా కనుక్కున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాలిడ్‌గా ఉంటుంది. సో, ఎవరైనా సరే ఇంకా నేను మిస్ అయిపోయాను ఈ ఆపర్చునిటీ, ఈ స్పెషల్ డ్రైవ్‌లో నేను క్లియర్ జేసుకోవాలనుకున్నాను. ఇంకా రిజిస్టర్ కాలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో, ఖచ్చితంగా ఒకసారి ఎగ్జామ్ సెక్షన్‌కి వెళ్లి కలిసినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో, అలానే మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా అంటే కొంతమంది ఏం చెప్పారంటే, సో, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్‌కి రిజిస్టర్ అయిపోయారు స్పెషల్ డ్రైవ్‌లో. బట్ వాళ్ళకి రీసెంట్‌గా రిజల్ట్స్ అనేవి రావడం వలన ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయింది. సో, క్లియర్ అయిపోయింది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఎగ్జామ్‌లో ఫీజ్ పే చేశారు. సో, ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ ఈ ఎగ్జామ్‌లో
మనం ఆల్రెడీ పే చేసిన ఎగ్జామ్ ఉంటుందా? లేదంటే క్లియర్ అయిపోయిన ఎగ్జామ్ అనేది అందులో ఉండదా? అని ఇలా ఒక డౌట్ అడిగారండి. సో, ఆ డౌట్‌కి సంబంధించింది కూడా ఖచ్చితంగా అంటే నా ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మనకి ఆల్రెడీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయిందనుకోండి. సో, మాక్సిమం మనకి నోటిఫికేషన్‌లో లేదా మనకి హాల్ టికెట్‌లో ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఆ ఎగ్జామ్ అనేది ఉండదని నేను అనుకుంటున్నానండి. సో, ఇంకా మీకు డౌట్ ఉంది. లేదు నాకు అథెంటిక్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నట్లయితే, సో, ఒకసారి ఈ స్పెషల్ డ్రైవ్ ఏయుఎస్ స్పెషల్ ఏయూ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్ @ఆంధ్ర యూనివర్సిటీ edu.in. సో, దీంట్లో ఈ మెయిల్ ఐడీకి మీ యొక్క ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే మీకు మేబీ వాళ్ళు రిప్లై చేస్తారు. మీకు మేబీ సొల్యూషన్ అనేది అథెంటిక్‌గా రావచ్చండి. సో, అంతవరకు నేను చెప్పగలను. లేదు అంటే మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే, సో, ఒక్కసారి ఆ కన్సర్న్డ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కి మీరు కన్సల్ట్ చేసినట్లయితే, ఒకసారి కలిసినట్లయితే మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. సో, మాక్సిమం మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసి ఆ సబ్జెక్ట్స్‌ని కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. అలానే మనకి ఈ ఈ ఈ అంటే మనకి ఎలిజిబిలిటీ గాని, ఎగ్జామినేషన్స్ రిలేటెడ్‌గా స్పెషల్ డ్రైవ్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆ డౌట్‌ని మీరు కొన్ని ఈ ఈ మెయిల్ ఐడీస్‌లో మీరు అప్డేట్ చేసినట్లయితే, మెయిల్ ఐడీకి పంపించినట్లయితే మీకు మాక్సిమం రిప్లై చేస్తారు. సో, ఒకవేళ రిప్లై చేయకపోయినా కొంచెం పేషెన్స్‌గా ఉండండి. సో, ఖచ్చితంగా రిప్లై వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఆహ్ ఇక్కడ మనం చూసినట్లయితే exams.andhrauniversity.edu.inలో మనకి ఒక డయల్ నంబర్ ఇచ్చారండి. సో, ఈ డయల్ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసినట్లయితే, సో, మీకేదైనా డౌట్ ఉంటే మాక్సిమం వాళ్ళు ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంది. సో, మనకున్నటువంటి ఆప్షన్స్‌లో ఇది ఒకటి ఉంది కాబట్టి ఒకసారి ఈ నంబర్‌కి కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. లేదు అంటే మీరు దగ్గరలో ఉన్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీకి ఎవరైనా సరే ఒకసారి ఎగ్జామ్ సెక్షన్‌కి వెళ్ళి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే ఆ ఇన్ఫర్మేషన్‌ని మనకి ఈ కామెంట్స్ రూపంలో గాని, లేకపోతే ఇక్కడ మీరు అప్డేట్ చేసినట్లయితే సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో, ఎవరైనా సరే ఆహ్, ఆ అప్డేట్ ఏమైనా తెలిసినట్లయితే మీరు కామెంట్స్‌లో చెప్పండి. సో, అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్స్‌లో మీరు చెప్పినట్లయితే నాకు తెలిసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అలాగే మన మన టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్‌కి సంబంధించినటువంటి వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు కూడా మీకు కామెంట్స్‌లో ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన అప్డేట్ ఉంది. సో, మీరు ఏంటంటే మనం ఎక్కువ వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్‌కి సంబంధించి మనకింకా అప్డేట్ రాలేదు కాబట్టి మనం కొంచెం వర్రీ అవుతున్నాము. అలాగనే ఎగ్జామ్ సెక్షన్‌లో కూడా వాళ్ళకి కూడా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి ప్యారలెల్‌గా చాలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో, మీరు కాస్త పేషెన్స్‌తో ఉండండి. సో, ఖచ్చితంగా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, అలానే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో, ఎందుకంటే ఇది 2010-11 అడ్మిటెడ్ బ్యాచ్ నుంచి 2025 కోర్సెస్ కంప్లీటెడ్ బ్యాచ్ వరకు అవకాశం ఉంది కాబట్టి అవంతా కూడా మనకి వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఇది ఈరోజు అప్డేటు. సో, ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను కూడా అప్డేట్ చేస్తాను. సో, అంతవరకు ఆహ్, ప్లీజ్ వెయిట్ చేయండి. అలానే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దామండి. థాంక్ యూ.